నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? సాయి కుమార్. సాయి కుమార్ గారు. 'పుష్ప 2' ది రూలర్ ట్రైలర్ ఎలా ఉంది? బాగుందండి. నచ్చింది నాకు. అంటే ఆ విజువల్ గానీ, ఆ ఎమోషన్స్ గానీ, హీరో, విలన్ మధ్యలో కాంబినేషన్స్ గానీ చాలా బాగా అనిపించింది. లాస్ట్‌లో చెప్పే డైలాగ్ గూడా 'పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? కాదు ఫైర్' అని చెప్పడము, అది కాదు వైల్డ్ ఫైర్ అని చెప్పడము చాలా కొత్తగా అనిపించింది అది. సో, బాగుండాలనుకుంటున్నా. ఏజెంట్ లెక్క వైల్డ్ సాలా లెక్క అవ్వద్దని కోరుకుంటున్నా. ఆహా! ఓకే. ఓకే. ఆ! అంటే మెయిన్‌గా ఏం నచ్చింది నీకు ట్రైలర్‌లో? ట్రైలర్‌లో నాకా హీరోయిన్ వచ్చేసి తన కాళ్ళతోటి ఇట్లా అంటది చూడండి. అనుకున్నా ఎక్స్‌పెక్ట్ చేశా. అది బాగా అనిపించింది నాకు. అంటే క్యూట్‌గా ఉంది అది రొమాంటిక్‌గా. ఓకే. నెక్స్ట్ దానికి తగినట్టుగా హీరో డైలాగ్ చెప్పడము, అవును. భార్య మాట వింటే భర్త ఎలా ఉంటాడో చూపిస్తా అని చెప్పడము, అవి బాగున్నాయి. నెక్స్ట్ ఫైట్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ నాకు అది షార్ట్ వేసుకొని ఒక బ్లేజర్ వేసుకొని చేస్తాడు చూడండి. చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేశారు అది. కొత్తగా ఉంది. ఓకే. అంటే ఏదో షర్టు పాయింట్ అలాంటివి కాకుండా షార్ట్ వేసుకొని పైగా బ్లేజర్ వేసుకోవడము అది డిఫరెంట్‌గా అనిపించింది. డిఫరెంట్‌గా అనిపించింది. శ్రీలీల గారి గురించి ఏం చెప్తావు? శ్రీలీల యాక్టింగ్ అంటే డాన్స్ ఇరిగా తీసేస్తని తెలుసు కదా. సో దీంట్లో వాళ్ళు తీసుకుంది కూడా డాన్స్ కోసమే, ఐటమ్ సాంగ్ కోసం. జస్ట్ 1 సెకండ్ కూడా చూపించినట్లేదు ట్రైలర్‌లో. అది మూవీలో చూపిస్తారు కదా. అంటే ఒక ఫోటో రిలీజ్ చేశారు కదా, దాంతో అది అయిపోయింది మనకి ఆ పోజ్ ఒకటి గుర్తుంది కదా, కాలు కొంచెం చాపి పెట్టడము. సో ఇద్దరు టాప్ డాన్సర్స్ హీరో హీరోయిన్లో ఇరగా తీసేస్తారు. ఆ సాంగ్ మనకు ఫుల్ మిల్స్. జగపతి బాబు గారి రోల్ ఎంతవరకు ఉంటుందంటావు? అది ఐడియా లేదండి. ఎందుకంటే దీనికంటే ముందే జాల్ రెడ్డి కానీ, సునీల్ కానీ, అనసూయ కానీ ఆ బ్యాచ్ ఉంది కదా. మళ్ళీ రణ్వీర్ షికావత్, మన ఫహద్ ఫజిల్, వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే మేబీ ఏదో ఆ, ఈ చెన్నైలో ఒకరు ఉంటారు చూడండి, మురుగన్ సంథింగ్ ఆ పేరుతోటి. సో ఆ క్యారెక్టర్ ఏమైనా చేసి ఉండొచ్చు, అది తక్కువనే ఉంటుంది. బట్ మనకు మెయిన్ ఫహద్ ఫజిల్. మరి పార్టీ ఏమాత్రం ఉండిద్దంటావు? పార్టీ గట్టిగానే ఉండేలా ఉంది. ఆల్రెడీ ట్రైలర్లో కూడా చెప్పారు కదా, పార్టీ ఉంది పుష్ప, డిసెంబర్ 5th నాడు చూసుకుందాం. మరి డిసెంబర్ 5th నాడు వెళ్తున్నావు మనం. ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. మనం నార్మల్ సినిమానే థియేటర్లో చూస్తాం, ఎట్లా అట్లా చేసేసి. ఇంకా అల్లు అర్జున్ సీక్వెల్ అంటే ఖచ్చితంగా ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళాల్సిందే. ఓకే. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిద్ది అనుకుంటున్నావు మరి? ఎన్ని కోట్లు అంటే ఇప్పుడు స్టార్టింగ్ డే కాబట్టి హైప్ ఉంది కాబట్టి ఒక 200 crores మినిమము. లాంగ్ రన్ అనేది అది టాక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈజీగా ఎంత కాదనుకుని ఒక 500 crores అయితే వచ్చేస్తుంది ఈజీగా. అంటే అంత థియేటర్ హైప్ నార్త్లో కూడా చాలా ఉంది కదా. ఇప్పుడు అక్కడ స్ట్రీట్ 2 అనుకుంటా హైయెస్ట్ కలెక్షన్. సో దాన్ని ఈజీగా బీట్ చేస్తుందని నేను అనుకుంటున్నా, గట్ ఫీలింగ్. ఎందుకంటే అంత రేంజ్ ఉంది ఆ నార్త్ ఇండియాలో అల్లు అర్జున్కి. ఆ క్రేజ్ కానీ, మొన్న చూసిన ఈవెంట్లో వచ్చిన జనాలు కానీ, సో అందరు వెయిట్ చేస్తున్నారు పుష్ప 2 అని. మరి మెగా ఫ్యామిలీ కానీ వీళ్ళు ఎవరు కానీ ఒక ట్విట్ కూడా వెళ్ళదు కనీసం అల్లు అర్జున్ గారి గురించి. దానిపైన ఏమంటావు? వాళ్ళు అదంతా బయటికి చూపించుకోవాల్సిన అవసరం లేదండి. ఎంతైనా వాళ్ళకు ఉంటుంది. ప్రతి ఫెస్టివల్ వాళ్ళు కలుస్తూ ఉంటారు. మనకు ఫొటోస్ కూడా రిలీజ్ చేస్తారు కదా. మనమే కొంచెం మిడి జ్ఞానంతో వాళ్ళు దూరం అయ్యారు, ఏదో చిన్న చిన్న డిఫరెన్స్ వస్తుంది ఎవరికైనా కానీ. ఇంట్లో అన్నదమ్ములకు రాదా, తండ్రి కొడుకులకు రాదా, అలా వస్తుంది. బట్ వాళ్ళు మింగిల్ అయిపోతారు, ఎక్కువ రోజులు ఉండదు అంతే. వాళ్ళు మళ్ళీ ఒకటే. ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా రిలీజ్లో ఉంది కదా. సో దాన్ని డిసెంబర్ అన్నారు, మరి ఎందుకు రిలీజ్ చేయలేదు? ఆల్రెడీ పుష్ప 2 ఉంది కాబట్టి చేయలేదు. ఎందుకంటే క్లాస్ మళ్ళీ వాళ్ళకు కలెక్షన్ వైజ్ కానీ అన్నీ ఉంటాయి కదా. సో తగ్గారు, ఒకరు అటు ఒకరు రిటర్న్ అంతే. ఒకరు జనవరి, ఒకరు డిసెంబరు. మళ్ళీ పవన్ కళ్యాణ్ మూవీ ఉంది, అది మార్చి. అలా వాళ్ళంతా ఒకటే, మనం అలా పోర్ట్రేట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్స్ అన్న. ఓకే, థ్యాంక్ యూ.